హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 12. యశ్వంత్ వెళ్ళిన చాలాసేపటి వరకు కూడా మిథున గుండె వేగం తగ్గకపోవటంతో అలానే భర్త వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. వామ్మో! వీడు నేను అనుకున్న దానికంటే చాలా కంత్రిగాడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది మిథున. ఇక కొంతసేపటికి యశ్వంత్ ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యశ్వంత్ పూర్తిగా బయటికి వెళ్ళిపోయినాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెల్లగా బయటికి వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన పని ఆమె, మేడం, పెద్ద మేడం మీకు బట్టలిమ్మని చెప్పారు. ఇదిగోండి మేడం, ఇందులో మీకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి అంది ఆమె. థ్యాంక్ యూ అంటూ చిన్నగా చెప్పేసి అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వచ్చేసి ముందుగా బ్రష్ చేసేసి అప్పుడు స్నానానికి వెళ్ళింది. దేవుడా, ఏంట్రా వీడి రూమ్లో ప్రతిదీ చాలా రిచ్గా ఉంది. నిజంగా అసలు మాటలు కూడా రావట్లేదు. ఎంత అడ్వాన్స్డ్గా కట్టించుకున్నాడు అంటే బాబుకి మంచి టేస్టే ఉంది అనుకుంటూ మంచిగా స్నానం చేసేసి కిందకి వచ్చింది. ఏమ్మా, ఇంకా నీ దగ్గరికి పంపిద్దాం అనుకున్నాను. పని ఆమెని, రా వచ్చి కూర్చో అన్నారు లక్ష్మి గారు. అప్పటికే ప్రకాష్ గారు యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండటంతో లక్ష్మి గారు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మీరు టిఫిన్ తిన్నారా అమ్మా? అడిగింది మిథున. లేదు, ఈరోజు నీతో కలిసి తినాలి అనిపించింది, అందుకే నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చి కూర్చో. ఇంతకీ నీకే టిఫిన్ ఇష్టం? ఇడ్లీ, దోశ, వడ, పూరి, నీకేం కావాలంటే చెప్పు, అది చేస్తారు. నాకు దోశ పర్వాలేదు, నేను దోశ తింటాను అంది మిథున. అవునా, సరే సరే అంటూ పని వాళ్ళ వైపు చూడటంతో వాళ్ళు గబగబా వెళ్ళి దోశలు వేయడం మొదలుపెట్టాడు. వాడు నిన్న రాత్రి ఏమీ అనలేదు కదా నిన్ను? అడిగారు లక్ష్మి గారు అనుమానంగా. లేదమ్మా, యశ్వంత్ గారు నన్నేమీ అనలేదు అంది మిథున. తల్లి, ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. నువ్వెవరినైనా ప్రేమించావా? అంటే యశ్వంత్తో పెళ్ళి ఇష్టం లేదు అన్నావు కదా, అందుకే అడుగుతున్నాను అన్నారు లక్ష్మి గారు. ఆ మాటకి మిథున ఆవిడ వైపు చూస్తూ, లేదమ్మా, నేను ఎవరిని ప్రేమించలేదు అంది మిథున. లక్ష్మి గారు ఇంకా ఏదో మాట్లాడేలోపే ఆవిడ మొబైల్ మోగింది. ఒక్క నిమిషం తల్లి అంటూ ఫోన్ లిఫ్ట్ చేశారు లక్ష్మి గారు. హలో మమ్మీ, ఏంటి అన్నయ్య పెళ్లి చేసుకున్నాడా? అడిగాడు లక్ష్మి గారి రెండవ కొడుకు శౌర్య. శౌర్య, నీకు విషయం ఎప్పుడు తెలిసింది? నాకు ఇందాకే డాడీ కాల్ చేసి చెప్పారు. నేను ఫస్ట్ నమ్మలేదు, కానీ డాడీ తర్వాత బలంగా చెప్పేసరికి ఇంకా నమ్మక తప్పలేదు అన్నాడు శౌర్య. అవును నాన్న, అన్నయ్యకి పెళ్ళి జరిగింది. వదిన చాలా మంచిది, చాలా అందంగా ఉంది. అంతకంటే తన మనసు ఇంకా అందంగా ఉంది అన్నారు లక్ష్మి గారు కోడలి వైపు చూస్తూ. అయినా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకుంది అంటే నిజంగానే తనది ధైర్యం అనే చెప్పాలి అన్నాడు శౌర్య. శౌర్య, ఏం మాటలవి? ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? నువ్వు ముందు ఆ ఆర్యగాడికి ఫోన్ చేసి వాడెప్పుడు వస్తున్నాడో కనుక్కో. వాడు వచ్చేదానికి ఒక గంట ముందు అయినా సరే నేను ఇంట్లో ఉంటాను అన్నాడు శౌర్య. ఆ మమ్మీ, అన్నట్టు నీ కూతుర్లకి విషయం చెప్పు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, లేదంటే వాళ్ళు నిజంగానే ఇల్లు మొత్తం పీకి పందిరి వేస్తారు అన్నాడు శౌర్య. సరే నాన్న, నేను చెప్తానులే అంటూ కాల్ కట్ చేసేశారు లక్ష్మి గారు. నీ పెద్ద మరిది అన్నారు లక్ష్మి గారు. యశ్వంత్ గారికి సిబ్లింగ్స్ ఎంతమంది? 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు అన్నారు లక్ష్మి గారు.
కానీ యశ్వంత్ అందరికంటే డిఫరెంట్. ఎప్పటినుంచే వాడికి కోపం, ఆలోచన అన్నీ ఎక్కువే చిన్నప్పటి నుంచి. అందుకే మేము కూడా వాడిని ఏమీ అనలేదు. కానీ వాడి వయసుతో పాటు వాడి ప్రవర్తన, మాట తీరు అన్నీ కూడా మారిపోయాయి అన్నారు లక్ష్మి గారు. ఆవిడ మాటలు వింటూ ఉంది మిథున. సరే గాని అవన్నీ చెప్పి నీ మైండ్‌ని కూడా పాడు చేసేస్తున్నాను నేను అంటూ మాట్లాడుతూ ఉండగానే పనివాళ్ళు వచ్చి ఇద్దరి ప్లేట్‌లో దోసెలు సర్వ్ చేశారు. లక్ష్మి గారు, మిథున ఇద్దరూ మాట్లాడుకుంటూ టిఫిన్ తినేశారు. ఏవండి మీకు చెప్పింది గుర్తుంది కదా! ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళే ముందు ప్రకాష్ గారిని కలిసి షేర్స్ విషయం మాట్లాడి అప్పుడు వెళ్ళండి ఆఫీస్‌కి అన్నారు ప్రభావతి. ఆ! అలాగే ప్రభా. అయినా చెప్పావు కదా గుర్తుందిలే అన్నాడు రెడ్డి. సరే జాగ్రత్తగా వెళ్ళండి అంటూ భర్త కార్ ఇంటి మెయిన్ గేట్ దాటే వరకు అక్కడే ఉండి ఇక కార్ దాటి వెళ్ళిపోయాక అప్పుడు లోపలికి వచ్చేసింది ప్రభావతి. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆఫీస్కి చేరుకోగానే బ్యాక్ సైడ్ నుంచి నేరుగా తన ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోయాడు యశ్వంత్. ప్రకాష్ గారు వేరే మీటింగ్ ఉండటంతో ఇంటి దగ్గర నుంచి నేరుగా మీటింగ్ జరిగే హోటల్కి వెళ్ళిపోయారు. యశ్వంత్ వచ్చేసరికి మొత్తం నీట్గా రెడీ చేసి క్లీన్ చేసి ఉంచారు స్టాఫ్. యశ్వంత్ వెళ్ళి కూర్చోగానే ఒక 5 నిమిషాలలోపే అక్కడికి వచ్చింది అతని పర్సనల్ అసిస్టెంట్. సార్ ఈరోజు మీ షెడ్యూల్ అంటూ అతని షెడ్యూల్ మొత్తాన్ని అతనికి వివరించి చెప్పింది. ఓకే యు మే లీవ్ నౌ అంటూ తనని పంపించేసి ఒక బటన్ ప్రెస్ చేశాడు. వెంటనే అక్కడికి వచ్చాడు సిద్. ఏంటి సిద్, ఇండియా రాగానే పనిలో నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? గర్జిస్తూ అడిగాడు యశ్వంత్. సార్ అది నిన్న మీ ఫోన్ నాకు రీచ్ అవ్వలేదు సార్, అందుకే ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. మీరు వేరే వర్క్లో బిజీగా ఉన్నారేమో అని అన్నాడు సిద్ తల దించుకొని. ఓకే నేను కనుక్కోమన్న విషయం కనుక్కున్నావా? హా సార్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రాఘవరెడ్డి గారి మొదటి భార్య కూతురు మిథున మేడం. ఆయన భార్య చనిపోగానే రెండో పెళ్లి చేసేసుకున్నారు. ఆవిడే ప్రభావతి అండ్ వాళ్ళిద్దరికీ పుట్టిన కూతురే స్నిగ్ధ అన్నాడు సిద్. ఓకే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. మిథున మేడంకి మీతో బలవంతంగా పెళ్ళికి ఒప్పించారు. లక్ష్మీ మేడం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అడిగారు మిథున మేడంకి పెళ్ళి ఓకే అంటేనే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము అని. కానీ రెడ్డి అలాగే ప్రభావతి ఇద్దరూ డబ్బు మీద ఆశతో మిథున మేడం చేత బలవంతంగా పెళ్ళికి ఒప్పించారు. అండ్ ఆవిడ ఒప్పుకోకపోయినా లక్ష్మీ మేడంకి తనకి పెళ్ళికి ఒప్పుకుంది అని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ వై? సార్ ప్రకాష్ సార్ ఈ పెళ్ళి జరిగితే వాళ్ళ కంపెనీ షేర్స్ని పెంచుతాను అన్నారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ కంపెనీ షేర్స్ 200 crores ఉన్నాయి. వాటిని 2000 crores చేరుస్తాను అన్నారు. అందుకే వాళ్ళు డబ్బు మీద ఆశతో మిథున మేడంకి బలవంతంగా పెళ్లి చేయాలి అనుకున్నారు అన్నాడు సిద్. ఓహో, అయితే వీళ్ళిదంతా చేసింది డబ్బు కోసమా? సూపర్ అంటూ ఉండగానే యశ్వంత్ టేబుల్ మీద ఉన్న ల్యాండ్ లైన్ మోగింది. హలో, గుడ్ మార్నింగ్ సార్, రిసెప్షన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. అది ఆర్ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చైర్మన్ రాఘవరెడ్డి గారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు సార్, పంపించమంటారా అడిగింది ఆమె వినయంగా. యశ్వంత్ ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని ఓకే అతన్ని పంపించండి అన్నాడు యశ్వంత్ కూల్గా. ఓకే సార్ థ్యాంక్ యూ అంటూ కాలర్ కట్ చేసి రాఘవరెడ్డి వైపు చూస్తూ సార్ యశ్వంత్ సార్ మిమ్మల్ని రమ్మన్నారు, మీరు వెళ్ళొచ్చు అంది ఆమె వినయంగా. రెడ్డి గర్వంతో కూడిన ఒక నవ్వు నవ్వుకొని అక్కడి నుంచి లిఫ్ట్ వైపు అడుగులు వేశాడు. సిద్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు 10 నిమిషాల్లో ఈ డాక్యుమెంట్స్ కావాలి అంటూ
పేపర్లో ఏదో రాసి చేతికి ఇచ్చాడు యశ్వంత్. ఓకే సార్ అంటూ, నాకు ఒక 15 to 25 మినిట్స్ పడుతుంది సార్ అంటూ గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలకి క్యాబిన్ దగ్గరికి వచ్చాడు రెడ్డి. నమస్తే యశ్వంత్ సార్, ఎలా ఉన్నారు? నిన్న ఇంటికి వచ్చాను, మీరు ఆ టైంకి బిజీగా ఉన్నారు అనుకుంటా అన్నాడు రెడ్డి నవ్వుతూ. అవును, మీరు నిన్న వచ్చారంట కదా, మా డాడీ మార్నింగ్ చెప్పారు అన్నాడు యశ్వంత్ అతని వైపు చూస్తూ. అదే సార్, డాడీ షేర్స్ గురించి పెళ్ళైన తర్వాత మాట్లాడదామన్నారు, అందుకే వచ్చాను. ఇందాక మీ డాడీ గారికి కాల్ చేస్తే ఆఫీస్లో మీరుంటారు వెళ్ళమని చెప్పారు అన్నాడు రెడ్డి. హా, ఆల్రెడీ నా మనిషికి చెప్పాను, డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నాడు. తన డాక్యుమెంట్స్ తీసుకొని రాగానే మన పని అయిపోతుంది అన్నాడు యశ్వంత్. వచ్చిన దగ్గర నుంచి రెడ్డి నిలబడే ఉన్నాడు, కానీ యశ్వంత్ కనీసం అతన్ని కూర్చోమని కూడా చెప్పలేదు. ఇదేంటి, ఇతను నన్ను కూర్చోమని చెప్పడం మర్చిపోయాడా, లేదంటే ఏంటి? అయినా ఇప్పుడు నేను కూర్చుంటే ఏమంటాడో, ఎందుకులే సైలెంట్గా ఉండిపోతే బెటర్ అనుకుంటూ సైలెంట్గా మాట్లాడకుండా అలా ఉండిపోయాడు రెడ్డి. సార్, మీరు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చాను అన్నాడు సిద్ వినయంగా. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఇవే కదా, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అడిగాడు యశ్వంత్ పొగరుగా. లేవు సార్, ఇంకేమీ లేవు, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఇవే అన్నాడు సిద్. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు అంటూ అతన్ని పంపించేసి రెడ్డి వైపు చూస్తూ, రెడ్డి ఇలా రా, వచ్చి ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. నీకు కావాల్సింది నీకు దక్కాల్సింది నీకు ఖచ్చితంగా ఇస్తా అన్నాడు యశ్వంత్ అరనవ్వుతో. రెడ్డికి ఆనందం ఎక్కువైపోయి అసలు అవి ఏం పేపర్లో కూడా తెలుసుకోకుండానే గుడ్డిగా సంతకాలు పెట్టేశాడు. రెడ్డి పేపర్ మీద సంతకం పెట్టడం చూస్తూ ఉన్న యశ్వంత్ పెదాలు మాత్రం క్రూరంగా విచ్చుకున్నాయి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక ఉంటాను.